వరంగల్ బస్ స్టాండ్ లో బీజేపీ నేతలు పడవ ప్రయాణం చేస్తున్నారు. చెరువుల్ని తలపిస్తున్న మోడల్ బస్ స్టాండ్ ప్రాంగణంలో బోట్స్ తో ఇలా నిరసన వ్యక్తం చేశారు. బస్ స్టాండ్ నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వకాలు జరిపి వదిలేశాడు కాంట్రాక్టర్. గత 2 ఏళ్ల నుంచి పనులు ముందుకు సాగడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరం నడిబొడ్డున చెరువును తలపిస్తున్న బస్టాండ్ ప్రాంగణంలో పడవలతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఎర్రబల్లి ప్రదీప్ రావు నేతృత్వంలో ఈ నిరసనలు జరిగాయి. ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం కదా, అదేదో చెరువు అనుకుంటారేమో కాదు. వరంగల్ మోడల్ బస్టాండ్ కి సంబంధించి నిర్మాణ పనులను నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో అలాగే నీరు నిలిచిపోయి ఒక చెరువును తలపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ తెప్పలు బోట్స్ తీసుకొచ్చి ఆ బస్టాండ్ ప్రాంగణంలో బోట్స్ తో తిరుగుతూ పూలు చల్లి వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. వరంగల్ బస్ స్టాండ్ లో బీజేపీ పడవ ప్రయాణం మనం చూస్తున్నాం. చెరువుల్ని తలపిస్తోంది మోడల్ బస్ స్టాండ్ ప్రాంగణం. బస్ స్టాండ్ నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వకాలు జరిపి అలాగే వదిలేశారు కాంట్రాక్టర్. 2 ఏళ్ల నుంచి ఆ పనులు ముందుకు సాగడం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చెరువును తలపిస్తున్న బస్టాండ్ ప్రాంగణంలో పడవలు, చిన్న చిన్న తెప్పలు తీసుకొచ్చి దాంట్లో వాళ్ళలా విహరిస్తూ వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు. పూలు కూడా చల్లుతూ నిరసన తెలియజేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఎర్రబల్లి ప్రదీప్ రావు నేతృత్వంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే చెరువులా మాయన వరంగల్ బస్ స్టాండ్ వెంటనే చెరువులా మాయన వరంగల్ బస్ స్టాండ్ వెంటనే